అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. దాదాపు 3 లక్షల మందికి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు. ఆగస్టు 15వ తారీఖు నుండి రేవంత్ రెడ్డి పెన్షన్లు ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నెల 30వ తారీఖు వరకు పెన్షన్లు కావాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై డైరెక్ట్ మీ సేవా సెంటర్లో చేసుకోవచ్చు. అట్లనే ఎంపీడీఓ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో చాలామంది ఇంకా పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవడానికి మీ సేవా సెంటర్కి వెళ్తున్నారు. ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్పి అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇమీడియట్లీ మీ సేవకి వెళ్ళి మీరు అప్లై చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి. ఒకవేళ అప్లై చేసుకోవాలంటే మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏందనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ మీ సేవకి వెళ్ళొచ్చు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని కలవండి, ఆ తర్వాత జీపీ గ్రామ పంచాయతీ సెక్రటరీని కలవండి, ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి, మున్సిపల్ ఆఫీస్లో వెళ్ళండి. మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి దరఖాస్తులు ఏంది అంటే మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏందనేది కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మీకు దాదాపు ఒక 4-5 డాక్యుమెంట్స్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీ వయసు 60 కాదా అనేది కావాలి. ఇప్పుడు పెన్షన్ రావాలంటే 60 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి మీ వయసుకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం కావాలి. నాకు 60 సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పి మీ ఏజ్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఆధార్ కార్డు కావాలి. కొత్త రైస్ కార్డు అంటే మీకు సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొత్త రేషన్ కార్డు తీసుకెళ్తే అయిపోతుంది. బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ స్పష్టంగా ఉండాలి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మీకు పెన్షన్లు ఇంటికి వచ్చి ఇచ్చిపోయేది. లేకపోతే మీరు 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు మీరు క్యాష్ తీసుకునేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. డైరెక్ట్ పెన్షన్ పైసలు మీ అకౌంట్లో పడతాయి. అంటే మీరు ఏం చేయాలి, అప్లై చేసుకునేటప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సికి సంబంధించినటువంటి ఆ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మీకు డైరెక్ట్ అకౌంట్లో పడుతుంది. ఎగ్జాక్ట్లీ 10వ తారీఖు లేదా 1వ తారీఖు మీ అకౌంట్లో 2016 రూపాయల పైసలు పడతాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఆధార్ కార్డు తీసుకోపోయి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, ఆ తర్వాత మీకు కొత్త రేషన్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకోపోయి జిరాక్స్, ఆ తర్వాత ఏం కావాలి, ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో చెప్పేసిన ప్రత్యేక సర్టిఫికేట్లు ఏంటంటే ఒకవేళ డెత్ సర్టిఫికేట్, చనిపోయిన వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో ధృవీకరణ పత్రం, ఒకవేళ వితంతు పెన్షన్లు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్. ఒకవేళ వితంతువులు ఉంటారు, ఇప్పుడు భర్త చనిపోయినటువంటి వాళ్లకు, మహిళలకు పెన్షన్ కావాలనుకుంటే భర్త చనిపోయినటువంటి ఆ సర్టిఫికేట్ని మీరు మీ సేవలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఒంటరి మహిళలు ఉంటాయి, అంటే అసలు పెళ్లి చేసుకోకుండా కొంతమంది ఒంటరిగా జీవించేటటువంటి మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడానికి అర్హత ఉన్నటువంటి పరిస్థితి. సో అట్లా కూడా మీరు పెన్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. ఇగో దివ్యాంగుల పెన్షన్లు అయితే కనీసం 40% వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరంకి సంబంధించినటువంటి అంటే సదరం సర్టిఫికేట్ కావాలి. దివ్యాంగులకైతే సదరం సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళండి. ఒంటరి మహిళకు పెన్షన్ అయితే స్థానిక తహసీల్దార్ ఇచ్చిన ఒంటరి మహిళ ధృవీకరణ పత్రం కావాలి. అంటే ఈమె ఒంటరి మహిళ, ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగానే జీవిస్తుంది, మీకు ఒక 35 సంవత్సరాలు ఉంటుందని చెప్పి ఎంఆర్ఓ కనుక సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు మీకు పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీకు పెన్షన్ కావాలంటే ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే దాదాపు ఇప్పుడు ఎంత కాదన్నా కూడా ఒక 3 నుండి 4 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నాడు. అయితే దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ మీకు ఇవ్వాలి. అదేంటంటే పెన్షన్లు ఎవరెవరికి రాదు. సరే, పెన్షన్లు అంటే 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది, నిజాయితీగా ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు పెన్షన్ దాదాపు 1,28,000 మంది కట్ చేసిరు. అట్టనే ఇప్పుడు కొంతమంది కొత్తగా పెన్షన్లు కూడా అప్లై చేసుకుంటున్నారు. పెన్షన్లు అసలు ఎవరెవరికి రాదు, అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు అనేది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖు నుండి రేవంత్ రెడ్డి డైరెక్ట్ అకౌంట్లో పైసలు ఏమి వేయడు. ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు రేవంత్ రెడ్డి తీసుకుంటాడట. అంటే 15వ తారీఖు నుండి ఇప్పుడు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకునేటటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లనే ఎవరెవరైతే బ్యాంక్ అకౌంట్ లింకు చేయలేదో బ్యాంక్ అకౌంట్ కూడా లింకు చేసుకోవచ్చు. ఈ నెల 30వ తారీఖు వరకు టైం ఉన్నది. దాదాపు ఇంకా 18 రోజుల టైం ఉన్నది. ఇప్పుడు మీరు మీ సేవకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ డైరెక్ట్ మీరు లింకు చేపియండి మీ పెన్షన్కి సంబంధించినటువంటి అకౌంట్కి. ఆ పని మీరు చేసేటటువంటి కార్యక్రమం చేయండి. సరే, ఇప్పుడు పెన్షన్లు ఎవరెవరికి రావు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. పెన్షన్లు ఎవరెవరు కట్ అయినారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఫస్ట్ మనం ఒక్కొక్కటి చెప్తాం, మీకు ఓపికతోటి వినుర్రి. పెన్షన్ ఫస్ట్ ఎవరికి రాదంటే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు రావు. అంటే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేదా ఇప్పటికే రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా పెన్షన్ పొందుతున్నా వాళ్ళకి పెన్షన్ రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకో,
మా అమ్మ నాన్నకు పెన్షన్ వస్తుంది, నేను ప్రభుత్వ ఉద్యోగం అనుకో, నేను ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ప్రభుత్వం నుండి నాకు జీతం వస్తుంది కాబట్టి ప్రభుత్వం నుండి నాకు బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి మా అమ్మ నాన్న పెన్షన్ పనిచేస్తారు. అంటే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, కాంట్రాక్ట్ ఉద్యోగి ఉన్నా, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం ఉన్నా కూడా మీ ఇంట్లో ఎవరికి పెన్షన్ రాదట, ఎవ్వరికి రాదట. ఇది కీలకమైనటువంటి అంశం. అంటే ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్న, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్న పెన్షన్లు కట్టు. ఇది మొదటి అంశం. ఆ తర్వాత రెండో అంశం ఏంది చెప్పనా, ఒక్క ఇంట్లో ఒక్కళ్ళకి మాత్రమే పెన్షన్, ఇద్దరికి పెన్షన్ రాదు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమో ఇంట్లో ఇద్దరికి ముగ్గురు కూడా పెన్షన్ వచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అట్లా కాదు. ఒకవేళ ఇప్పుడు మా అమ్మకి ఆ తర్వాత మా నాన్నకి పెన్షన్ వస్తుంది అనుకో, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, మా అమ్మకన్నా నాన్నకన్నా ఎవరికన్నా ఒకరికి పెన్షన్ కడిగేస్తాడు. ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి కొత్త రూల్ని పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ అదనపు పన్ను, అంటే ఆదాయపు పన్ను ఎవరైతే కడుతుర్రో అదనంగా బాగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి, ఇప్పుడు సింపుల్ అండి, ఐటీఆర్ ఎవరైనా ఫైల్ చేస్తారు, వెరీ కామన్ కదా ఐటీఆర్ ఫైల్ చేయడం. ఇప్పుడు ఆదాయపు పన్ను కట్టేటటువంటి వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు రద్దు చేస్తామంటే, ఇప్పుడు కార్ లోన్ కావాలన్నా, ఇల్లు లోన్ కావాలన్నా, ఏ లోన్ కావాలన్నా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే లోన్ ఇస్తలేరు. ఇంకో మీకు ఒక 10 లక్షలు లోన్ ఇస్తాం ఇంటి మీద, మీరు ఐటీఆర్ ఫైల్ చేయమంటే జీరో ఐటీఆర్ కూడా ఫైల్ చేస్తారు. కొంతమంది 10,000 15,000తో ఐటీఆర్ కూడా ఫైల్ చేస్తారు. ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళకి మొత్తం పెన్షన్ కట్ చేస్తా అంటే ఎట్లా, ఇది కరెక్ట్ కాదు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీఆర్ ఫైల్ చేసేటటువంటి వాళ్ళకి కూడా పెన్షన్లు కట్ చేస్తారట. ఆ తర్వాత నాలుగో అంశం ఏంటంటే, సొంతంగా 4 చక్రాల వాహనం 4 వీలర్ ఉన్నవారికి కూడా కట్టట. అంటే ఇంట్లో కారు, జీపు వంటి 4 చక్రాల వాహనాలు ఉంటే అనర్హులట. ఒకవేళ మీ ఇంట్లో 4 వీలర్ వెహికల్ ఉంటే, కారు లేదా జీపు లేదా ఇంకా ఏదన్నా కమర్షియల్ వెహికల్స్ ఉంటే, డీసీఎమో లారీయో ఉంటే మీకు పెన్షన్ కట్ అయిపోతుందట. దేనికి మినహాయింపు అంటే, ఒకవేళ 4 వీలరు ర్యాపిడో, మీరు ర్యాపిడో నడుపుకుంటారు అనుకో, ర్యాపిడో కమర్షియల్ వెహికల్ నడుపుతున్నారు, లేకపోతే మీ ఇంటికాడ నార్మల్ టాటా ఏస్, ఇప్పుడు టాటా ఏసీ కూడా కొనుక్కుంటారు చాలా మంది, టాటా ఏసీ ఉన్నది అనుకో, మీరు అంతా కమర్షియల్గా పని చేసుకొని బతికేటోళ్ళు అన్నట్టు. ర్యాపిడో అయినా ఈ టాటా ఏసీ వెహికల్ అయినా కూడా ఏదైతే కమర్షియల్గా ఉంటాయి ఈ వెహికల్స్, పని చేసుకొని బతుకుతారు కాబట్టి వీళ్ళకు మినహాయింపు, వీళ్ళకు పెన్షన్లు వస్తాయి. కానీ ఈ కమర్షియల్ కాకుండా ఓన్ కార్స్ ఉంటాయి కదా, అంటే వైట్ ప్లేటెడ్ కార్స్ ఉంటాయి కదా, సొంతంగా కారు కొనుక్కొని తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు పెన్షన్ కట్టు. అట్లనే జీపు లేకపోతే ఎవరికైతే పెద్దవి ఉంటాయో, ఇప్పుడు ట్రాక్టర్ ఉన్న వాళ్ళకు కూడా ఏది అయితే ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలను దీని నుండి మినహాయింపు చేస్తున్నట్టు. అంటే ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకి పెన్షన్ కట్ కాదు. ఆ తర్వాత ట్యాక్సీలు ఉంటాయి కదా, ట్యాక్సీ అంటే నార్మల్గా 4 వీలర్ ఆటోలు ఉంటాయి, టాటా ఏషియన్ అంటాం మనం, అశోక లీలాండ్ వెహికల్స్ అని అంటాం చూడు, వాళ్ళకు పెన్షన్లు వస్తాయి. కానీ సొంతంగా కారు ఉంటుంది కదా, 10 లక్షల కంటే పైన కారు కొంటారు కదా చాలా మంది, వాళ్ళకు పెన్షన్లు రావు. ఆ తర్వాత లారీలు లేకపోతే డీసీఎంలు పెద్ద వెహికల్స్ ఉంటాయి చూడు, వాళ్ళకి పెన్షన్లు రావట. ఇది చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇంకా 5వ అంశం వచ్చేసి, ఇగో పెద్ద వ్యాపారాలు, ఆస్తులు ఉన్న వాళ్ళకి పెన్షన్ రాదట. ఇప్పుడు సొంతంగా రైస్ మిల్లు లేకపోతే ఆయిల్ మిల్లులు, పెట్రోల్ పంపులు లేదా పెద్ద వాణిజ్య సంస్థలు నడిపే వారికి పెన్షన్ రావట. వీళ్ళకి ఇవ్వకపోయినా పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు రైస్ మిల్లు, పెట్రోల్ బంకులు ఉన్నోనికి పెన్షన్ ఎందుకు, వాళ్ళకి పైసలు ఎట్లయినా వస్తాయి, వ్యాపారమే చేస్తారు కాబట్టి ఈ రైస్ మిల్లు, పెట్రోల్ ఉన్న బంకులు ఉన్న వాళ్ళకి కట్టట పెన్షన్. ఇది కీలకంగా తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పటికే వేరే పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి, ఇప్పటికే వేరే పెన్షన్ అంటే కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పెన్షన్ల పథకాల ద్వారా లాభం పొందుతున్న వారికి కూడా రాదట. ఇప్పుడు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల నుండి రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వేరే పెన్షన్లు ఏమైనా వచ్చినా కూడా వేరే పెన్షన్ వచ్చిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇయ్యరట. ఇట్లా కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, 7 ఎకరాల కంటే పైన భూమి ఉన్నటువంటి వాళ్ళు, 5 ఎకరాల కంటే పైన భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు కట్టు. ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ కట్ చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అయ్యారు. ఆ తర్వాత మీకు చెప్పినా కదా, ఇంట్లో ఒక్కొక్కరికి మాత్రమే పెన్షన్, ఇద్దరికి పెన్షన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఒక్కొక్కరికి మాత్రమే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత వయసు పరిమితం లెక్కలు, ఓల్డ్ ఏజ్ 60 ఏళ్ళు నిండిన వాళ్ళకు మాత్రమే పెన్షన్ వస్తుంది. 57 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకు ఆధార్ కార్డు ప్రకారం వయసు లెక్కిస్తారట. 57 ఏళ్ళ కంటే పైన ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు లెక్కిస్తారు, ఖచ్చితంగా అన్ని చెక్ చేస్తారు, 360 డిగ్రీస్లో చెక్ చేస్తారట.
అంటే ఈయన వయసు ఎంత, ఏం కథ, ఆధార్ కార్డులో 60 ఏండ్లు ఉండి పాన్ కార్డులో 57 ఏండ్లు ఉంటే ఇంకా వేరే వేరే దాంట్లో తక్కువ ఏజ్ ఉంటే అట్లా ఇయ్యరు. అన్నీ చెక్ చేసిన తర్వాతనే పెన్షన్ వస్తుందట. ఇక వృద్ధాప్య పెన్షన్లు ఓల్డ్ ఏజ్ ఖచ్చితంగా. ఇక వితంతు పెన్షన్ విడో అంటే విడో అంటే ఏంది, భర్త మరణం ధృవీకరణ పత్రం కలిగి ఉండి 18 ఏండ్లు నిండిన మహిళలు మాత్రమే అర్హులు. అంటే ఒకవేళ 18 ఇయర్స్ అయిపోయిన తర్వాత 20 ఇయర్స్ 25 ఇయర్స్ పెళ్ళి అవుతుంది. ఒకవేళ చిన్న ఏజ్లోనే భర్త చనిపోతే అప్పుడు 18 ఏండ్లు నిండినటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్లు వస్తాయి అన్నట్టు. అంటే 18 ఏళ్ళప్పుడే కదా పెళ్లి చేసుకునేది. 18 ఏళ్ళ కంటే పైన భర్తకి ఏమన్నా ఇబ్బంది అయ్యి అనారోగ్యంతో ఇంకా వేరే వేరే కారణాల వల్ల భర్త మరణిస్తే అయితే ఎవరైతే వితంతు మహిళలు ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం 18 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు మాత్రమే పెన్షన్లు ఇస్తారట. ఆ తర్వాత ఒంటరి మహిళల పెన్షన్లు, సింగిల్ ఉమెన్ పిఓ, పెళ్ళై భర్త వదిలేసిన వారు 1 ఏడాది కంటే ఎక్కువ కాలం దూరంగా ఉన్నట్లు రుజువు ఉండాలి. లేదా గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏండ్లు, పట్టణాలలో 35 ఏండ్లు దాటిన అవివాహ మహిళ అర్హులట. అంటే ఇప్పుడు 30-35 ఇయర్స్ మహిళకు ఉండి ఆమె పెళ్లి చేసుకోకపోయినా ఎంఆర్ఓ కనుక ఆమె పెళ్లి చేసుకోలేదు, ఈమె ఒంటరిగానే ఉంది అని చెప్పి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే పెన్షన్ వస్తుంది. లేకపోతే భర్తతో విడాకులు తీసుకున్నటువంటి మహిళకు కూడా పెన్షన్ వస్తుంది. 1 ఇయర్ విడాకులు తీసుకొని ఉండాలి, లీగల్ సర్టిఫికేట్ ఉండాలి, కోర్టు నుండి డైరెక్షన్స్ ఉండాలి. వీళ్ళకు డైవర్స్ అయినట్టు కోర్టు సర్టిఫికేట్ ఇస్తేనే అప్పుడు ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది. ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది చాలా క్లియర్గా మీకు నేను చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నా. ఆ తర్వాత చేనేత గీత కార్మికులు 50 ఏళ్ళ నుండి సంబంధిత సొసైటీలో రిజిస్టర్ కలిగి ఉండాలి. ఇప్పుడు కళ్ళు గీత కార్మికులు ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. వాళ్ళు రిజిస్టర్ అయి ఉండాలి సొసైటీలో. వాళ్ళకి సొసైటీ ఉంటుంది, సొసైటీలో లిస్ట్ ఉంటుంది. ఈయన కళ్ళు గీస్తాడు, లేకపోతే ఈయన చేనేత కార్మికుడు అని చెప్పి వాళ్ళకి సొసైటీలో వాళ్ళకి సంబంధించినటువంటి పేరు ఉండాలి లిస్ట్లో. అయితేనే వాళ్ళకు పెన్షన్లు వస్తాయి, లేకపోతే రావు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కొత్తగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇంకా అర్హులు ఎవరైతే నేను చెప్పిన కదా, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, ఆ తర్వాత అనారోగ్యంతో కొన్ని క్యాన్సర్ బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్యులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రేవంత్ రెడ్డి తెరపైకి పట్టుకొచ్చిండు. ఐటీ కట్టే వాళ్ళని చెప్పి, 4 చక్రాల వాహనాలని చెప్పి, లేకపోతే ఎక్కువ భూమి ఉన్నటువంటి వాళ్ళని చెప్పి, లేకపోతే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళని చెప్పి, ఇంట్లో ఇద్దరిలో ఒక్కళ్ళకే పెన్షన్ అని చెప్పి, ఇలా రకరకాల కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ రేవంత్ రెడ్డి తెరపైకి పట్టుకొచ్చిండు. సో వీటిపైన కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి, రకరకాల చర్చలు వస్తున్నాయి. 60 ఏండ్లు దాటిరంటే పెన్షన్ ఇవ్వాలి కానీ ఇదంతా ఏంది అని చెప్పి కొంత రేవంత్ రెడ్డి పైన జనాలు కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఎట్లా తెరపైకి తీసుకొస్తాడు ఏందనే చూడాలి. మొత్తానికి అయితే మీరు పెన్షన్లు ఎప్పుడు ఎవరెవరైతే అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోర్రి. అట్లనే మీ అకౌంట్లో పైసలు పడాలంటే ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పోయి మీ సేవా సెంటర్లో కొత్తగా అప్లై చేసుకోరు. లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడకపోవచ్చు, మళ్ళీ మీకు ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా పైసలు అంటే ఇయ్యరు. మీరు ఏం చేయాలి, ఈ నెల 30 తారీఖు లోపే మీకు ఉన్నటువంటి అన్ని అంశాలను మీరు క్లియర్ చేసుకోరు. మీరు ఆధార్ కార్డు ఈకేవైసీ చేపియకపోతే చేపియ్యి, రేషన్ కార్డు అప్డేట్ చేయకపోతే చేపియ్యి, లేకపోతే కొత్త రేషన్ కార్డు ఇంకా అప్లై చేయకపోతే చేయిర్రి, లేకపోతే మీరు తమ్ము పెట్టకపోతే తమ్ము పెట్టుర్రి. ఇవన్నీ చేయిర్రి. ఫోన్ నెంబరు మీరు అప్డేట్ చేపియ్యి, మీకు ఓటీపీలు రావడానికి మీ ఫోటోలు అప్డేట్ చేపియ్యి, ఇవన్నీ చేపియకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. నేను క్లియర్గా చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ మీరు చేసేటటువంటి కార్యక్రమం చేయండి ముందు. ఇది ఎవరెవరికైతే పెన్షన్ రాదు ఏం కథ అనేది ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిన. చూద్దాం ఏం జరగబోతుంది. ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఆ డౌట్ కూడా పరిష్కారం ఖచ్చితంగా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. ఆ డౌట్స్కు నేను కొన్ని క్లారిటీ ఇస్తా. నేను కూడా ఇంకా చాలా విషయాలు కనుక్కుంటా. చూద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.